వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. ప్రతి హాస్టల్లో నిబంధనల మేరకు అన్ని సౌకర్యాలు ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు హన్మకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య అన్నారు. హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగర్లోని డాక్టర్ పివి రంగారావు బాలికల గురుకుల పాఠశాల కళాశాలను హాస్టల్ నిద్ర కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ ప్రావీణ్య సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాల కళాశాలలోని విద్యార్థుల తరగతి గదులు, డార్మెటరీ, వంటగదులను జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు. పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన ఫిర్యాదుల పెట్టెను పరిశీలించారు. 10వ తరగతి విద్యార్థులతో కలెక్టర్ మాట్లాడారు. విద్యార్థినులకు వండిన భోజనాన్ని కలెక్టర్ తనిఖీ చేశారు. సొసైటీ నుంచి రెసిడెన్షియల్ స్కూల్కి విజిట్ చేయడం జరిగింది. అలానే ఈ రోజు కూడా నైట్ హాల్ట్ కోసం రావడం జరిగింది. ఇక్కడ ఆల్మోస్ట్ 550 పిల్లలు ఉన్నారు. బోత్ 5th నుంచి జూనియర్ కాలేజ్ ఎంపీసీ బైపీసీ పిల్లలతో పాటు. సో ఇప్పటి వరకు హాస్టల్లో ఉన్న ఫెసిలిటీస్ ప్లస్ ఇక్కడ క్లాస్ రూమ్స్లో ఉన్న ఫెసిలిటీస్ అన్ని కూడా చూడటం జరిగింది. రీసెంట్గా ఏపీసీ వర్క్స్ కింద 24 lakhs ఏవైతే శాంక్షన్ అయ్యాయో దాని కింద చేపట్టిన రిపేర్స్, ఎలక్ట్రిఫికేషన్ అవ్వచ్చు, మైనర్ రిపేర్స్ ఏవైతే టేకప్ చేస్తున్నారో అవన్నీ కూడా చూడటం జరిగింది. కొన్ని పనులు ఏవైతే ఇంకా పెండింగ్ ఉన్నాయో అవన్నీ కూడా నెక్స్ట్ 10 daysలో కంప్లీట్ చేయాలి అనేది కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. స్పెషలీ హాస్టల్స్కి మెష్ డోర్స్ అవన్నీ కూడా ఆల్రెడీ ఆర్డర్స్ ప్లేస్ చేశారు. సో అవన్నీ కూడా త్వరలో కంప్లీట్ చేస్తారు. కొన్ని కాంపౌండ్ వాల్ రిపేర్స్ అండ్ టాయిలెట్ రిపేర్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా కంప్లీట్ చేసుకుంటారు. అలానే ఇప్పుడు కొత్తగా డయట్ అండ్ మెన్యూ ఏదైతే మనం ఇంప్లిమెంట్ చేసామో అది కూడా డిస్ప్లే చేయడం జరిగింది. మెన్యూ ప్రకారం ఫుడ్ రెగ్యులర్గా ఇస్తున్నారు లేదు కూడా చూడటం జరిగింది. అండ్ ఇక్కడ రెగ్యులర్గా ఎస్ఎస్సి వాళ్ళకి స్టడీ క్లాసెస్ ప్లస్ వాళ్ళ ప్రిపరేషన్ రాబోయే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అవ్వచ్చు, వాళ్ళ వచ్చే బోర్డ్ ఎగ్జామ్స్కి ప్రిపరేషన్ కూడా వాళ్ళతో డిస్కస్ చేస్తాము ఈరోజు. అండ్ అలానే రేపు మార్నింగ్ వాళ్ళకున్న యాక్టివిటీస్, బ్రేక్ఫాస్ట్ కూడా వాళ్ళతో కలిసి చేయడం జరుగుతుంది. ఇప్పటికే జిల్లాలో మనకి 109 రెసిడెన్షియల్ స్కూల్స్ కమ్ హాస్టల్స్ ఉంటే వాటిల్లో ప్రతి స్కూల్కి హాస్టల్కి ఒక డిస్ట్రిక్ట్ ఆఫీసర్ని కూడా మనము వేయటం జరిగింది. అంటే ఒక 2-3 స్కూల్స్కి ఒక డిస్ట్రిక్ట్ ఆఫీసర్. సో రెగ్యులర్గా డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ కూడా విజిట్ చేసి వాళ్ళతో లంచ్, డిన్నర్ ఇట్లాంటివి చేస్తూ ఉన్నారు. అక్కడ ఉన్న ఇష్యూస్ కూడా మనం నోటీస్కి తీసుకొస్తున్నారు. ఎవ్రీ మంత్ లాస్ట్ వీక్లో డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీ అనేది కూడా ఏర్పాటు చేసుకున్నాము. సో దట్ ఈ ఆఫీసర్స్ విజిట్ చేసిన అన్ని కూడా ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు మా దృష్టికి తీసుకొచ్చి అవన్నీ మేము ఫర్దర్ యాక్షన్ తీసుకోవడానికి కూడా ఉంటుంది. అండ్ అలానే ఈ స్కూల్స్ అన్ని కూడా రీసెంట్గా ఏపీసీ వర్క్స్ కంప్లీట్ చేసుకోవడానికి కూడా మేము ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అండ్ ఈ మధ్య ఇక్కడ ఈ స్కూల్ పిఎంశ్రీ స్కూల్ లాగా జిల్లాలో ఇంకా 18 స్కూల్స్ పిఎంశ్రీ కింద ఉన్నాయి. వాళ్ళకు వచ్చిన రీసెంట్ బడ్జెట్ ద్వారా వాళ్ళు ఇంకా స్కూల్లో అదనపు ఫెసిలిటీస్ కూడా ప్రొవైడ్ చేసుకోవాలి పిల్లలు. సంగారెడ్డిలోని పాత బస్టాండ్ ప్రాంతంలో పురాతనమైన సంగమేశ్వర ఆలయంలో శివరాత్రి ఏర్పాట్లకు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి పరిశీలించారు. ఆలయం మొత్తం కొత్త రంగులతో అలంకరించాలని తెలిపారు. విద్యుత్ దీపాలు, అలంకరణ, సౌండ్ సిస్టమ్ మరియు శివరాత్రి రోజు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలని శివరాత్రి ఉత్సవ నిర్వాహకులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో తోపాజీ ఆనంద్ కిషన్, కున సంతోష్, కిరణ్ గౌడ్, ఆలయ పూజారులు, రాజ్ పంతులు, శివశర్మ తదితరులు పాల్గొన్నారు. ఇదే కలర్స్ అదే కొట్టి దీంట్లో లోపల చేస్తూ అలా ఉండాలి. మళ్ళా కొత్త పెట్టుకో, మళ్ళీ ఇప్పుడు పని వచ్చిన మళ్ళా వేసేసరికి మాస్కల్ కనిపిస్తుంది. పోయిన కలర్ తీసేయాలంటుంది సార్. సెట్ చెప్పు దీనికి ఎల్లో వేయాలి. ఇది కాదు డిజైన్ కలర్ ప్యూర్ ఎల్లో వేయాలి. దానికి బయట మనిషిని పెట్టిండు. రుద్రాక్షలు కాయలు ఉన్నాయా? బీజే చెట్టుకు రుద్రాక్ష భక్తిస్తున్నారు. అదే కానీ
శ్రీవారి ఆలయంలో టీటీడీ ఉద్యోగిపై ధర్మకర్త మండలి సభ్యుడు ఒకరు తిట్టుతో విరుచుకుపడ్డారు. దర్శనం అనంతరం తనను మహాద్వారం గుండా బయటకు పంపకపోవడంతో ఆగ్రహించారు. భక్తులందరూ చూస్తుండగానే ఉద్యోగిపై నోరు పారేసుకున్నారు. శ్రీవారిని దర్శించుకున్న వీఐపీలు ఆలయం వెలుపలకు వచ్చే సమయంలో మహాద్వారం, గొల్ల మండపం మధ్యలో తీవ్ర రద్దీ ఏర్పడుతోంది. దీంతో బయటకు వచ్చేవారంతా బయోమెట్రిక్ వైపుగానే రావాలనే నిబంధనను కొన్నాళ్లుగా అమలు చేస్తున్నారు. थर्ड क्लास का आपको कंसेप्ट वेट పోయా మనం వెయిట్ పంపివ్వండి. నేను కూర్చునేస్తాను ఇక్కడ. ఫస్ట్ వెయిట్ పోయా. లోపల కాదు వెయిట్ పోయా. వెయిట్ పో. ఏమయ్యా మాట్లాడు ఏమంటారు ఇలాగే చెప్తాడు. మేడ్చల్ జిల్లా బోడుప్పల్ కేశవనగర్ కాలనీలో శ్రీ అన్నపూర్ణాదేవి సహిత విశ్వనాథస్వామి వారి ప్రతిష్టాపన కార్యక్రమంలో మంత్రి కోమిటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొన్నారు. ఆలయ అర్చకులు పూర్ణకుంభం మంగళహారులతో మంత్రికి స్వాగతం పలికారు. అరుదుగా ఉండే కాశీ విశ్వనాథుని ఆలయాన్ని బోడుప్పల్ ప్రాంతంలో నిర్మించిన ధర్మకర్తలకు, కాలనీ ప్రజలకు మంత్రి కోమిటిరెడ్డి అభినందనలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలోని ప్రజలంతా సుఖశాంతులతో, పాడి పంటలతో సుభిక్షంగా ఉండాలని శ్రీ అన్నపూర్ణ సహిత విశ్వనాథస్వామి వారిని ప్రార్థించడం జరిగిందని మంత్రి తెలిపారు. సమస్త ప్రభుత్వాంగ ప్రజానికానాం పరిపాలన శోభన శోభన కళ్యాణ విశ్వేశ్వర స్వామిన కర్పూర మంత్రి నారా లోకేష్ తిరుపతి చేరుకున్నారు. రేణిగుంట విమానాశ్రయంలో లోకేష్ కు మంత్రి రాంప్రసాద్ రెడ్డి, ఎమ్మెల్యే పులివర్తి నాని స్వాగతం పలికారు. తిరుపతి టీడీపీ కార్యాలయంలో ఉత్తమ బూత్, యూనిట్, క్లస్టర్, మండల స్థాయి నాయకులు, ఉత్తమ కార్యకర్తలతో ప్రత్యేకంగా సమావేశమవుతారు. అనంతరం మధ్యాహ్నం ఎస్వీ పద్మావతి మహిళా యూనివర్సిటీలో నూతనంగా నిర్మించిన మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియంను ప్రారంభించనున్నారు. మెదక్ జిల్లా నిజాంపేట మండల కేంద్రంలోని నూతన బస్టాండ్ సమీపంలో వీహెచ్వీ ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఛత్రపతి శివాజీ మహారాజును చరిత్రలో స్ఫూర్తిదాయకంగా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. భారతదేశంలో భారతీయులంతా ఛత్రపతి శివాజీ మహారాజ్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో వీహెచ్పీ సభ్యులు తిరుపతి, బీజేపీ మండల ఉపాధ్యక్షులు సిద్ధరామరెడ్డి, నరేందర్, పంజా మహేందర్, బండారి, ప్రశాంత్, వెల్దుర్ది, శ్రీకాంత్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
నిజాంపేట పట్టణ కేంద్రంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ ఉత్సవాలు బిహెచ్పి బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఛత్రపతి శివాజీ మహారాజ్ మనం చరిత్రను మనం స్ఫూర్తిదాయకంగా తీసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. 17 సంవత్సరాల వయసులోనే భవానీమాత ఇచ్చిన ఖడ్గంతో హిందుత్వం పైన నీడలు కమ్మిన సమయంలో విదేశీ దురాక్రమణదారుల నుంచి హిందుత్వాన్ని భారతదేశాన్ని సంరక్షించడానికి భవానీమాత ఖడ్గంతో ఎన్నో యుద్ధాలు చేసి హిందుత్వాన్ని ఈరోజు మనం గుడిలోకి వెళ్ళే బొట్టు పెట్టుకునే పరిస్థితిలో ఉన్నామంటే దానికి ప్రథమ కారణం మన ఛత్రపతి శివాజీ మహారాజ్ మాత్రమే. మనం ఈరోజు చాలామంది కుహనా సెక్యులర్వాదులు అని వాదిస్తున్న వాదన సెక్యులరిజం అనేది. ఆ రోజుల్లోనే ఛత్రపతి శివాజీ మహారాజ్ సెక్యులరిజం అంటే హిందుత్వం, హిందుత్వం అంటేనే సెక్యులరిజం అనే విధంగా సెక్యులరిజాన్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఇతర మతస్థులను చాలామందిని సైన్యంలో అగ్రస్థానాల్లో పోస్టులు ఇచ్చి మరి నిజమైన సెక్యులరిజం అంటే ఏందనేది, హిందుత్వం అంటే ఏందనేది ఆ రోజు ప్రపంచానికి చెప్పడం జరిగింది. అదేవిధంగా మనం ఈరోజు శివాజీ జయంతిని పురస్కరించుకొని ఆ మహానుభావుని స్ఫూర్తిని, పోరాట పటిమని మనం ఆదర్శంగా తీసుకొని ఇదే విధంగా భారతదేశాన్ని ప్రపంచ దేశాల్లో అగ్రగామిగా నిలిపే క్రమంలో మనం ముందుకెళ్లాలని, ఆయన స్ఫూర్తిని తీసుకొని ఇలాగే ముందుకెళ్లాలని ఈ సందర్భంగా బజరంగ్ దళ్ నుంచి మనం విజ్ఞప్తి చేస్తున్నాం. జై భవానీ, జై భవానీ, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. ఎస్సీ ఎస్టీ ప్రజలకు ఉచిత కరెంట్ కొనసాగింపు చేయాలని కేవీపీఎస్ సిఐటియు ఆధ్వర్యంలో మన్యం జిల్లా పాలకొండ ఎలక్ట్రిక్ సబ్ డివిజన్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా అధ్యక్షులు ఎం కృష్ణమూర్తి, సిఐటియు జిల్లా అధ్యక్షులు దావాల రమణారావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గత 5 ఏళ్లుగా ఉచిత కరెంట్ ఇచ్చినప్పుడు ఇప్పుడు వేలకు వేళ్లు కట్టుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మా ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు మింగేసి ప్రధాని మోదీతో కలిసి ఎస్సీ ఎస్టీ ప్రజలను సీఎం చంద్రబాబు దోపిడీ చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల కార్యదర్శి కాదహరాము, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు దూసి దుర్గారావు, విద్యుత్ వినియోగదారులు టి పార్వతి, కె ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు. బీజేపీతో కలిసి మన రాష్ట్రం మీద, రాష్ట్ర ప్రధానికం మీద దాడి చేస్తుంది. విద్యుత్ వరకు వస్తే యూరోప్ ఛార్జీలని గత కొన్నేళ్లుగా ప్రభుత్వం ఇచ్చినటువంటి కరెంటుకి, వాళ్ళ రేటుకి, వాళ్ళు కొన్నదానికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ఇప్పుడు రాష్ట్ర ప్రధానికం మీద 11,000 కోట్ల రూపాయలు వేసి లాగుతుంది. అంతకంటే అన్యాయం ఏమిటంటే 5 ఏళ్ల నుండి మీకు ఉచితంగా కరెంట్ ఇస్తున్నాం, మీరు బిల్లులు కట్టక్కర్లేదని చెప్పడమే కాదు, ఏ రోజు బిల్లు ఇవ్వలేదు, బిల్లు అడగలేదు. ఈరోజు 5 ఏళ్ళు వాడుకున్న కరెంటుకి మొత్తానికి మీరు బిల్లు కట్టాలని చెప్పి పేదలైన ఎస్సీ ఎస్టీ ప్రధానికం మీద వేల రూపాయల బిల్లులు ఇస్తున్నారు. వాళ్ళు ఇప్పుడు ఎక్కడ తెస్తారు? తేలేకపోతే, కట్టలేకపోతే కరెంటు తీసేస్తున్నారు. అంటే ఒక దుర్మార్గమైన దాడి. ఇది అమానవీయం. చిన్న పిల్లలు ఉంటున్నారు. ఈ రోజు ఈ చిన్న బిల్డింగుల్లో కరెంటు లేకుండా ఉండడం సాధ్యం కాదు. దోమలు ఉంటాయి. ఈ పిల్లలు ఏమవుతారు? వీళ్ళు జబ్బులు వస్తాయి, ఎవడు మందులు పెడతాడు, ఎవడు వైద్యం చేస్తాడు, ఈ జ్ఞానం కూడా రాష్ట్రాన్ని పరిపాలించే వాళ్ళకి లేకుండా ఉంది. అందువల్ల ఇది తీవ్రమైన సమస్య. తక్షణమే ఎస్సీ ఎస్టీల నుండి ఏదైతే మీరు వసూలు చేశారో ఆ డబ్బంతా తిరిగి జమ చేయాలి, వాళ్ళకి ఇవ్వాలి. రెండోది, ఈ ఉచిత కరెంట్ ఏదైతే ఇస్తున్నారో దాన్ని కొనసాగించాలి. సరే, కొనసాగించడం మాట ఎలాగున్నా ఇంతవరకు వాడుకున్న కరెంటుకి మీరు బిల్లు వసూలు చేయడానికి వీల్లేదు. ఇక ముందు వాడేదానికి వసూలు చేస్తే చేయండి. అంతే తప్ప గతంలో మీరు వాడుకున్న కరెంట్ మీరు వాడుకోలేదు, మీరు ఇచ్చారు. మీరు బిల్లు కట్టొద్దు అన్నారు, బిల్లు వసూలు చేయలేదు, నేరం మీది. భారతదేశంలో అప్పుడు 5 సంవత్సరాల నుండి మాకు కరెంట్ కి బిల్లులు కట్టొద్దు అన్నారు. ఇప్పుడు ఒకేసారి WSL NBSL వచ్చి మేము ఎక్కడికి కట్టుకుంటామండి. మేము చేసిన కూలీ నాని చేసుకున్నాం. అవి కూడా ఒక్కొక్క పనులు లేవు, పాటలు లేవండి, ఏటి లేవు, పంటలు పోయండి. మాకు చాలా ఇబ్బందులు ఉన్నాము. అలాంటి మా కరెంట్ కట్టమంటే ఎలా కట్టగలము? ఇప్పుడు వచ్చిన పీజీలు తీసి కరెంట్ లేకుండా అయితే దోమల్లో ఉంటున్నాము.
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు విద్యుత్ మీటర్ రీడర్స్ యూనియన్ రాష్ట్ర ప్రథమ మహాసభ ఈ నెల 20న విజయవాడలో తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహిస్తున్నట్లు ఏఐటీయూసీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ నరసింహారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యుత్ శాఖలో చాలీచాలని వేతనాలతో మీటర్ రీడర్స్ పనిచేస్తున్నారన్నారు. కాంట్రాక్టర్ల చేతిలో మోసపోతున్న కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డివిజన్ అధ్యక్షుడు వీరేష్ కోరారు. రేపు జరగబోయేటువంటి కార్యక్రమానికి ప్రతి ఒక్క మీటర్ రీడరు హాజరు కావాల్సిందిగా కోరుతున్నాం. రాష్ట్రంలో 4000కు పైచేగా ఉన్న విద్యుత్ మీటర్ రీడర్స్ అందరూ కూడా రేపు జరగబోయేటువంటి కార్యక్రమానికి ఖచ్చితంగా హాజరైతే మన యొక్క సమస్యల పట్ల ప్రభుత్వానికి, యాజమాన్యానికి మనలో ఉన్న ఐక్యతని చూసి, మనలో ఉన్న యూనిటీని చూసి అధికారులు మేలుకొని, యాజమాన్యం మేలుకొని, ప్రభుత్వం మేలుకొని ఖచ్చితంగా వీళ్ళ యొక్క సమస్యలను పరిష్కరించగలరని కోరుతున్నాము. ప్రభుత్వానికి కూడా ఒక మంచి అవకాశం ఇది. ఎందుకంటే గత వైసీపీ గవర్నమెంట్ లో కూడా విద్యుత్ మీటర్ రీడర్స్ కు న్యాయం చేస్తామని మొట్టమొదటిసారిగా ఏ సీఎం కూడా మాట్లాడలేదు. గత వైసీపీ సీఎం లో జగన్మోహన్ రెడ్డి కూడా మాట్లాడినారు. ఆయన గత 5 ఏళ్లు గడిచిన మా యొక్క సమస్యను నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించినారు. కనీసం ఇప్పుడు కూటమి ప్రభుత్వంలోనైనా మీటర్ రీడర్స్ కు ఒక ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించి, పీసీ రేట్ అనే విధానాన్ని రద్దు చేసి, ఉద్యోగ భద్రత కల్పించి, ఈ యొక్క ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించి ఖచ్చితంగా ఆసరగా నిలుస్తుందని కోరుతున్నాము. ఇట్లు పార్వతీపురం మన్యం జిల్లాలోని ఎంవీఎస్ శర్మ మాజీ పీడీఎఫ్ ఫ్లోర్ లీడర్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్సీ పోటీ చేస్తున్న అభ్యర్థి కోరెడ్ల విజయ డైరీ పోటీ చేయనున్నారు. పీడీఎఫ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కోరెడ్ల విజయ గౌరికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు. శాసన మండలికి ఎంతో మంది సభ్యులను, ఉపాధ్యాయులను పంపించామని, కానీ ఉపాధ్యాయుల సమస్యలను ఎవరూ గొంతెత్తి చాటే సభ్యులు లేరని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా పీడీఎఫ్ తరపున పోటీ చేస్తున్న అభ్యర్థి విజయ గౌరికి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాలకు సంబంధించిన ఉపాధ్యాయులు ఓట్లేయాలని తెలిపారు. ఈ సమావేశంలో యూటీఎఫ్ రాష్ట్ర కోశాధికారి, జిల్లా ప్రధాన కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు. వ్యవహరించారు. ఆ ఒరవడిని ఉత్తరాంధ్ర వాణిగ శాసన మండలిలో నేను వ్యవహరించిన ఆ ఒరవడిని శ్రీమతి విజయ గౌరి గారు నాకంటే కూడా శక్తివంతంగా కొనసాగిస్తారు అనేటువంటిది నా విశ్వాసం. కాబట్టి ఆమెని మొత్తం ఉపాధ్యాయ నియోజకవర్గంలోని ఓటర్లందరూ తప్పనిసరిగా మొదటి ప్రాధాన్యత ఓటు వేసి బలపరచాలని కోరుతున్నాను. ఈ ఎన్నికల ప్రచారంలో మేము పొందుతున్న సందర్భంగా వివిధ తరగతుల ఉపాధ్యాయ ఓటర్లు ప్రైవేట్ రంగంలో కానీ, ప్రభుత్వ రంగంలో కానీ వాళ్ళందరూ కూడా ఒక విషయాన్ని చెప్పింది ఏంటంటే, 2017లో వరకు నేను ఎమ్మెల్సీగా ఉన్నాను. 2017 నుంచి 2024 మధ్య గత 2 ఏళ్ళు మార్చుకోవచ్చు. 2 ఏళ్ల కాలంలో ఉత్తరాంధ్ర వాణి శాసన మండలిలో వినిపించినటువంటి వారు ఎవరూ లేరు. ఇది ఒక పెద్ద కొరతగా కనబడుతుంది అనేటువంటిది వారు చెప్పారు. ఆ కొరతని పరిష్కారాన్ని చెప్పి వారందరికీ విజ్ఞప్తి చేసింది. ఇవాళ పత్రికల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్వయంగా సమావేశం జరిపి ఈ ఎమ్మెల్సీ ఎన్నికలలో తమ పార్టీ అభ్యర్థులను నియమించాలి, దానికోసం పార్టీ శ్రేణులను పనిచేయాలి అని చెప్పారు. విచిత్రంగా తమ పార్టీ అభ్యర్థులు బహుశా అభ్యర్థులు తెలుగుదేశం అభ్యర్థులుగా చెప్పుకోవడానికి భయపడుతున్నారా అనేది, చెప్పడానికి చంద్రబాబు నాయుడు గారు భయపడుతున్నారా అనేది ఈ రోజు నాకు వచ్చినటువంటి సందర్భ. చంద్రబాబు నాయుడు గారు ఏమైనా తెచ్చారు లేదా అభ్యర్థులైనా చెప్పాలి. వాషింగ్ మిషన్ ఆపరేటింగ్ చేస్తూ ఓ బాలిక విద్యుత్ షాక్ గురై ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అలీనగర్ లో చోటు చేసుకుంది. ద అలీనగర్ కు చెందిన
ఫాతిమా బేగం ఇంట్లో వాషింగ్ మిషన్ ఆపరేటింగ్ చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ గురైంది. బట్టలు వేస్తుండగా వైర్లు చేతికి తగిలి బాలిక అక్కడికక్కడే మృతి చెందింది. ఫాతిమా బేగం మృతితో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా వెల్పిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. छोड़ दो है ना वो है पीछे अल्लाह क्या करिए पापा कमर में साथ डालो नीचे से और एक भाई और एक बात को पकड़ो भाई जाओ ना अंदे को बिट्टू राजा इसको रसीना पर इसको लेना इसको ले हां ओरे ना तेलो ना మేడ్చల్ జిల్లా కుషాయిగూడ ఆర్టీసీ డిపోలో అగ్ని ప్రమాదంలో 2 బస్సులు దగ్ధమయ్యాయి. బస్సు డిపో ఎన్ఎఫ్సి సంస్థ వైపు ఉన్న వాలుగూడ పక్కనే నిలిపి ఉన్న ఓ బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో పక్కనే ఉన్న మరో బస్సుకు మంటలు అంటుకున్నాయి. వెంటనే అప్రమత్తమైన డిపో సిబ్బంది ఫైర్ సేఫ్టీ సిలిండర్లతో మంటలు ఆర్పివేసే ప్రయత్నం చేశారు. వెంటనే డిపో మేనేజర్ అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజిన్ సహాయంతో మంటలను ఆర్పివేశారు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి A1 టీవీ తెలుగు న్యూస్.